ఇంత మీరే చెప్పారు కదా దళారి వర్గం మీద దాడి జరగాలని చెప్పేసి. మరి దళారు వర్గం ఏమో రాజకీయంగా ఉండి, దళారు వర్గం ఏమో నాయకత్వంలో ఉండి, దళారు వర్గమే మీకు పెద్ద దిక్కుగా ఉండి వాళ్ళు ఎక్కడ దళారితనం చేయాలో అక్కడ దళారితనం చేసుకుంటున్నప్పుడు మీరు పాతపల్లి ఉద్యమం మీద ఒక పుస్తకం రాసి, ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన మీద ఒక కరపత్రం రాసి ముద్రించి దాన్ని పంచి ఆడ ఉద్యమం చేసి మంత్రి మధుకర్ కానీ, ఆగిరిపల్లి కానీ, గరగపర్రు కానీ, లేదంటే ఇక్కడ అభంగపట్నం కానీ, గూడూరు కానీ, మొన్న జరిగినటువంటి సూర్యాపేట కానీ, లేదంటే చేర్యాల కానీ, ఇన్ని దిక్కులో పోయి ఇంత చేస్తున్నారు కదా. ఈ దాడులు ఆగాలంటే తప్పకుండా ఐక్యం కావాలనే విషయం కూడా మీరు మాట్లాడుతున్నారు కదా. మరి ఐక్యం కాకుండా ఎందుకు ఇంకెన్ని రోజులు ఈ పోరాటాలు? మరి ఇన్నేళ్ల తర్వాత మీరు చెప్పినట్టే ఈ దేశానికి అత్యున్నతమైనటి దేశ ఉప ప్రధాన పదవిలో దళితుడు ఉన్నాడు. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిగా దళితుడు ఉన్నాడు, ఎస్సీలు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం గిరిజన మహిళ ఉన్నది. అత్యున్నతమైనటువంటి ఉద్యోగాల్లో, అత్యున్నతమైన రాజకీయ పదవుల్లో ఈ కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనోడు ప్రధానమంత్రి అయితే ఈ దేశం రాజ్యాధికారం మనదవుతుంది అనే తేలిపోయింది. మనోడు ముఖ్యమంత్రి అయితే మనకు సమస్యల పరిష్కారం అయితే అనేది యూపీలో తేలిపోయింది. మనోడు నాయకుడైతే మనకు రక్షణ దొరుకుతుంది అనేది భారతదేశ వ్యాప్తంగా తేలిపోయింది. మనోడు అంటే ఏమిటి? మన కులంలో పుట్టినోడు కాదు, మన కోసం పనిచేసేటటువంటి వాడు. మన కోసం తన పార్టీ అధిష్టానాన్ని కూడా ధిక్కరించగలిగి, ఆ ధిక్కరణకి శిక్షగా ఉన్న పదవిని కోల్పోగలిగి ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి వాడు మనోడు అవుతాడు. మనకు న్యాయం జరగడం కోసం నిలబడి ఈ మనోడు అనే సాకున జరుగుతున్నటువంటి కుట్రలు స్వార్థంలోంచి మనోడు ఇంత చేశాడు కాబట్టి ఏం చేసినా మనం సమర్థించాలి అనుకున్న దగ్గరే ఈ దోపిడీ మరింత పెరగడానికి, ఈ దళారి మరింత దళారిగా మారడానికి ఆస్కారం ఉన్నది. ఈ వ్యక్తి పూజ, కులతత్వం కింది కులాల్లో కూడా ఉంది. ఎవరైతే కులతత్వానికి బలవుతుంటారో, ఎవరైతే కులపీడనకు బలవుతారో, నా కులము గొప్ప అని నేను అనుకున్నప్పుడు ఎట్లా పతనమవుతావు అది చూసినాం. దశాబ్దాలుగా అనుభవాలు ఉన్నాయి. ఇన్ని అనుభవాల్లోంచి కూడా ఈ దళారి సెక్షన్ని ప్రమోట్ చేయడం, దళారి సెక్షన్ని ప్రశ్నించకుండా ఉండేటటువంటి బలహీనతలోంచి మనం ఇప్పటికున్నది. ఈ ఐక్యత సాధ్యం కాకుండా చేస్తారు. కులంకొక్క నాయకుడు అన్ని పార్టీలో ఉన్నారో లేదు కానీ అన్ని పార్టీల్లో ఒక ఎస్సీ సెల్ ఉంది, ఒక ఎస్టీ సెల్ ఉంది. బీసీ సెల్ నామమాత్రంగా ఉంటుంది. బీసీలు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర రాజకీయ పలుకుబడి గట్టు కానీ జనరల్ స్థానాల్లో కూడా వాళ్ళు పోటీ చేసి గెలిచే పరిస్థితున్నది. ఉన్న పార్టీని దాన్ని బ్లాక్మెయిల్ చేసి అగ్రకులాలను ఒత్తిడి చేసైనా సరే వాళ్ళు తెచ్చుకోగలరు. ఏది లేదంటే ఎమ్మెల్సీలు తెచ్చుకోగలరు, కొనుక్కోగలరు, రాజ్యసభలు కొనుక్కోగలరు, లేదంటే కమిషన్లో చేసేటటువంటి కొద్ది శాతంగా ఉన్నటువంటి వాళ్ళను. బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలో అధిక శాతం ప్రజలు ఇప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్నారు. ఒక్కడు మనోడు మంత్రి ఉంటే మన అందరూ మంత్రి అయినట్టు ఫీల్ అవ్వటం అనేది తప్పు. ఈరోజు మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెడ్లంతా మా ముఖ్యమంత్రి గారు మా రెడ్డి కులం నుంచి ముఖ్యమంత్రి అని గర్వంతో ఉండడం సహజం, ఉండొచ్చు. ఇక మా సమస్యలన్నీ పరిష్కారమైన రెడ్లు చెప్పగలరా? ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్లంతా ఇక మా సమస్యలు పరిష్కారమైనవి అని చెప్పారా? పరిష్కారమైనటువంటి ఆధారాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే వేల్మల సమస్యలు పరిష్కారమైనయా? కావాలి. అంటే ఒక్క వ్యక్తి 100% 99.99 ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు 0.01% కిందకు వచ్చేటటువంటి ఒక రాష్ట్రపతి పదవి, ఒక ఉప ప్రధానమంత్రి పదవి, ఒక ముఖ్యమంత్రి పదవి అనేటటువంటిది చేయదు. దీన్ని చేయాలంటే నువ్వు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఆ సమస్యలకి అండగా నిలబడేటటువంటి కావాలి. మేముగా ఎన్ని భ్రమలు తేలిపోతున్నా కూడా, ఎన్ని వైఫల్యాలు కళ్ళ ముందు కనబడుతున్నా కూడా, నమ్మిన నాయకులంతా ద్రోహులుగా మారుతున్నా, దళారులుగా మారుతున్నా మేము నిరాశ చెందకుండా, మేము తప్పు ఏం సాధిస్తారు మీరు? ఇంతమంది ఇట్లా అయిపోయారు కదా, వాళ్ళు బాగా సంపాదించుకున్నారని సంపాదించుకున్న వాళ్ళని చూపిస్తున్నారు, దిగజారం వాళ్ళు చూపిస్తున్నారు, పదవులు పొందిన వాళ్ళు చూపిస్తున్నారు. అంటే మనం ఏదో కోల్పోయినామని చెప్తున్నారన్నమాట. అలాంటి వాళ్ళను, ఆ 3 అంతస్తులకు ఎదిగినటువంటి వాళ్ళను, కార్లకు ఎదిగినటువంటి పదవులకు ఎదిగిన వాళ్ళను
ఎదిగిన అనగట్లేను, దిగజారిన అనుకుంటున్నా. కానీ ఇదే దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, చాలామంది నాయకులు రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు అక్కడికి పోయి ఆయన పరామర్శించారు కదా. ఆ పరామర్శలు ఎందుకు మళ్ళీ అంటే ఇంతకుముందు దళితుల మీద ఎక్కడ దాడి జరిగినా వచ్చినటువంటి చాలా సంఘాలు ఇప్పుడు చూసుకొని ఎందుకు వస్తుంది మరి? రంగరాజన్ మీద జరిగిన దాడిని ప్రసారం చేయని, లైవ్లు పెట్టని ఛానల్స్ ఉన్నాయా? లేవు. ప్రధాన మీడియా అంటే ఎవరిని ఎత్తి పట్టాలా? ఒక ఏ బాధ లేని నొప్పి, ఆయనకు నొప్పి లేదు కానీ ఆయన నొప్పి వస్తున్నట్టు, కడుపు వస్తున్నట్టు, ఆపరేషన్ చేయాలన్నట్టుగా పెద్ద నొప్పులని ప్రచారం చేసే మీడియా ఒకటి ఉంటుంది. ఏ నొప్పి లేను అని నొప్పి ఉన్నట్టుగా మీడియా పరిగెత్తి ఆయన చుట్టూ ఆయన పెట్టింది కదా. ఇప్పటి వరకు ఊబిది అజయ్ కుమార్ ఎక్కడున్నాడు? ఆయనకి ఏ దెబ్బలు జరిగాయి, లోపల ఎన్ని గాయాలు జరిగినాయి, దగ్గరికి వెళ్ళి చూసినటువంటి వాళ్ళు తడిమిన వాళ్ళు లేరులే. తడిమే మానవత్వం నశించింది కానీ దగ్గర కూర్చోబెట్టుకుని పక్కన పెట్టుకొని ఎట్ట జరిగింది బిడ్డ అని చెప్పేసి వాడు వెన్నుని మీరు వాడు ముఖం చూసి ఎందుకు ఇట్లా అయ్యావురా బిడ్డ, తండ్రి లేని పిల్లడు ఇట్లా అయిపోయావేంట్రా అని అతని పట్ల సానుభూతిగా చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ రంగరాజను చేతులు జోడించి వాళ్ళ ముందు అయ్యా అయ్యా అన్నాడు. ఆయన వచ్చి స్వయంగా ఫిర్యాదు చేయలేదు. ఆ వీరరాఘవరెడ్డి రిలీజ్ చేసిన వీడియోల ద్వారా దాడి క్రమం బయటకు వచ్చింది. దాన్ని వైరల్ చేస్తూ ఇచ్చేస్తే ఆయన ఎక్కడా కూడా ఈరోజు అతని మీద చేసినప్పుడు రంగరాజన్కు మద్దతుకు అనేక మంది వెళ్ళారు, దళితులు కూడా వెళ్ళారు, వెళ్ళి సానుభూతి చూపించారు. దాడికి గురైన ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా మేము సంఘీభావంగానే ఉంటాం, ఆయన కూడా బాధ్యతను చూస్తున్నాం. కానీ ఈ స్పందించే సెలబ్రిటీస్ ఉన్నారు చూడ, ఆయన దగ్గరికి వెళ్ళిందంతా సెలబ్రిటీస్, ఆయన పెద్ద సెలబ్రిటీస్. వీసాల దేవుడు, ఆయన దేవుడు పూజించే దేవుడు, ఈయన వీసాల పూజారి. అమెరికాకి వెళ్ళాలంటే వీసాలు ఇప్పగలడు. ఎన్ని ఆపరేషన్లు చేసినా, ఎన్ని రకాలు చేసినా, ఎన్ని టెస్టులు చేసినా మీకు బిడ్డలు పుట్టరు అని చెప్పేసి వైద్య శాస్త్రాలన్నీ నిరూపించినా కూడా మేము బిడ్డలు పొట్టిస్తాం, అందుకోసం ప్రసాదం మా దగ్గర ఉందని చెప్పేసి చుట్టుపక్కల భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది మహిళల్ని తన గుడికి తప్పించగల పవర్ఫుల్ పూజారి ఆయన. అంత పెద్ద పూజారి మీద దాడి జరిగితే మరి ఎట్లుంటుంది? అందుకని మేము పలుకుబడి కోసం, ప్రచారం కోసం కూడా వెళ్ళి ఆయన పక్కన నిలబడేటువంటి చాలామంది ఉన్నారు. ఈరోజు ఆయన మీద బెయిల్ ఇచ్చి బయటకు వచ్చినాక వీరరాఘవరెడ్డి అనేక దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. నేరాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎంతటి దుర్మార్గాలు పాల్పడతాడు వీరరాఘవరెడ్డి చేసి చూపించాడు. ఇప్పుడు రంగరాజన్ తరపున ఎంతమంది నిలబడతారు? వీరరాఘవరెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేయించే వాళ్ళు ఎవరో చూడాలి. కాబట్టి సెలబ్రిటీల కోసమే పోతారు కాబట్టి నేను టీవీల దగ్గరికి వెళ్ళడానికి కోరుకోను, పేపర్లో ప్రకటన కూడా ఇను, రాసిందని వెంటనే ఖండిస్తూ అట్లా ప్రకటనలు కూడా ఇను, ఎందుకంటే వాళ్ళు వేయరు. కాబట్టి నేనున్న ప్రజలకి అక్కడే ఉండి వాళ్ళందరిని కూర్చోబెట్టి ప్రతి ఒక్క తల్లితో మాట్లాడి ఏం జరిగింది ఎట్లందని నేనేం ఫీల్ అయినా వాళ్ళకి చెప్పాను, నాతో కలిసి వచ్చిన మిత్రులకు చెప్పాను. వాళ్ళతో పంచుకోగలిగే వేదికన్న చోట సోషల్ మీడియాలో నేను రాసి నా అభిప్రాయాన్ని పెట్టాను. చర్చించిన వాళ్ళు కొన్ని సూచనలు చేస్తే వాటిని స్వీకరించిన, కొందరు తప్పుడు వాదన చేస్తే ఆ వాదనని నేను వాళ్ళ వాదన ఎట్లా కరెక్ట్ కాదో చెప్పాను. ఇంకా కొందరు మొండిగా వాదిస్తే మొండి వాళ్ళతో వాదించేది ఏమి లేదు. కాబట్టి నన్ను ఆ ప్రజలు గుర్తుపడతారు. నేను వెళ్తే ఎప్పుడు వచ్చినా సార్ అంటారు. కాబట్టి నన్ను తనవాడిగా నన్ను భావించే ప్రజలు ఉన్నంత వరకు నేను వాళ్ళ కోసం పోతా. ఇక్కడ ఆక్రమణలో ఉన్న ప్రజల కోసం వెళ్ళడమే, శుభకార్యాలకు వెళ్ళను, సంతోషాలకు వెళ్ళను. ఎక్కడ నా అవసరం ఉంది, బాధలో ఉన్నటువంటి ప్రజల కోసమే వెళ్ళాలా అనేటటువంటిది ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత అనేటువంటి అంశం మీద కుల నిర్మూలన పోరాట సమితిగా మేము పనిచేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేవు, ఎవరిని ఓట్లు అడగం, ఎవరిని డబ్బులు అడగం. బాధితుల పక్షాన్ని నిలబడతాం. బాధితులు నిలబడడం కోసం వాళ్ళు నిలబడితే వాళ్ళ వెనకాల ఉంటాం. బాధితుల్లో భరోసా నింపడం కోసం పనిచేస్తాం. అజయ్ కుమార్ తల్లికి, ఆ ఊరు ప్రజలకి ఆ భరోసాను ఇవ్వగలిగినాం అనుకుంటున్నాం. నాకంటే ముందుగానే స్పందించి అక్కడికి వెళ్ళినటువంటి అనేక మంది అంబేద్కర్ వాదులు ఉన్నారు, సామాజిక ఉద్యమకారులు ఉన్నారు. నేను ఒక అడుగు వెనకే వెళ్ళాను. అట్లా వచ్చి అందరూ ఒకేసారి స్పందించి ఐక్యంగా పోరాడి ఇప్పటికి నిరంతరం చేర్యాల కేంద్రంగా పోరాటాలు నడుపుతున్నటువంటి స్థానిక మిత్రులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇప్పటికి ఆ ఊరికి వెళ్తున్నారు. ఇలా వెళ్ళడం, తక్షణమే వెళ్ళడం ద్వారా అక్కడ ఉన్నటువంటి హిందూ మత పరిరక్షణ పేరుతోని హిందూ మతోన్మాదులు చేసిన దాడిని తిప్పికొట్టడం కోసం వచ్చిన మిత్రులందరికీ నేను ఈ సందర్భంగా ఉద్యమం తెలియజేస్తున్నా. మేము ఏ హిందూని, ఏ హిందూ మతాన్ని, హిందూ దేవుని మేము కించపరచడం లేదు.
హిందూ మత పరిరక్షణ పేరు మీద సాటి హిందువుల మీద ఉన్మాదపరమైన దాడులు చేస్తున్నటువంటి ఈ సురేష్ గౌడ్ లాంటి వాళ్ళ పేరు మీద ఈ ఎవరు మన ఒక పంతులు ఉండి విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి ఉదయ్ ప్రకాష్ లాంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నట్టు అగ్రకుల తత్వాన్ని చేశారు, చట్టాన్ని ఉల్లంఘించారు, భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారు, పోలీస్ వ్యవస్థను అవహేళన చేశారు. కాబట్టి అలాంటి వాళ్ళని నేరం చేసిన వాళ్ళని శిక్ష అనుభవించనియాలి. అలాంటి నేరస్తులను కూడా కాపాడడం కోసం మంత్రుల స్థాయి వాళ్ళు, ఎంపీల స్థాయి వాళ్ళు కూడా రావడం అంటే వాళ్లకు ప్రజలు ఇచ్చిన స్థానాన్ని, గౌరవాన్ని వాళ్ళు తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ అవసరమైన ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఐక్యత కూడగట్టబడ్డది. ఓకే, అక్కడ ఈ ఐక్యత కొనసాగుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నిలబడే సందర్భాలు వస్తాయి రాకేష్, నాకు ఆ విశ్వాసం ఉంది. చేర్యాల ప్రాంతం నాకు తెలియదు, నేను ఎప్పుడక్కడ పోరాటం చేయలేదు. వెళ్ళగానే నేను లేట్కి వెళ్ళాను కాబట్టి లేట్ వరుసలకు కూర్చున్నా. నన్ను కొందరు మిత్రులు పిలిచి పక్కన కూర్చోమన్నారు. ఎక్కడ కూర్చున్న ప్రజలు లేట్ వచ్చిన లేట్గా ఉండాలి కాబట్టి అక్కడ కూర్చొని పర్లేదు నేను సర్దుకున్నాను. కానీ నాకున్న పనికి, నా ఆలోచనకి వాళ్ళు నాకు గౌరవం ఇచ్చారు. అందరం కలిసి సమిష్టిగా చర్చించుకున్నాం, ఒక నిర్ణయానికి వచ్చాం. అక్కడ మొన్నటిదాకా పరస్పరం విరుద్ధంగా అంశాలతో వాదనలు చేసుకున్నటువంటి మాలమహానాడు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కలిసి వచ్చారు. సూపర్, కలిసి వచ్చారు. అందులో బీసీలు వచ్చారు. ఈ దాడిని ఖండిస్తూ తప్పు, కొట్టడం తప్పు అని చెప్పి వాళ్ళతో వాదించినటువంటి వాళ్ళు బీసీలు ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు తప్పు అని చెప్పిన బీసీలు ఉన్నారు. నామాలు, పూజలు, కంకణాలు కట్టుకొని వచ్చినటువంటి హిందూ మతాన్ని చాలా బాగా విశ్వసించే వాళ్ళు చాలామంది వచ్చారు. కాబట్టి వాళ్ళు ఒక సామాజిక కోణంలోంచి ఒక విషయాన్ని గతితార్కిక భౌతిక వాదంలోంచి చూడాలి. జరిగి ఉంటుందా, జరగలేదా, జరిగిందా, జరగలేనకలేదు, జరిగిందనే అనుకుంటున్నా. జరిగితే నువ్వు తలదీయాల్సిన కారణం కాదు కదా ఇది. అతను చేసిన నేరాన్ని నేను అది ఏ స్థితిలో చేసినా పోలీస్ కేసు పెడితే కోర్టు విచారిస్తుంది. నిజంగా అస్థిరత ఉందా లేదా, తాగి చేశాడా, తాగి చేశాడా, అంతకుండా ప్రజలు తేల్చారు కదా. ప్రజల యొక్క విలువల అభిప్రాయాలు బాధితులు ఎవరు అక్కడ? ప్రజలు కదా. పోగొట్టుకున్నది ఎవరు? అక్కడే ప్రజలు కదా. వాళ్ళ నిర్ణయానికి కూడా గౌరవించాల్సి, అంటే వాళ్ళది ఏందంటారా, వాళ్ళ ఇంట్లోకి పోయి మనమే తీర్మానం చేస్తామా? వాళ్ళ దేవుళ్ళు కదా ధ్వంసమైంది, వాళ్ళ కదా బాధితులు. వాళ్ళ దగ్గర కూడా ఏం చేయాలో కూడా మీరే నిర్ణయిస్తే ఇది ఏమవుతుంది? అరాచకత్వం అవుతుంది, ఆధిపత్యం అవుతుంది, ఇది అప్రజాస్వామ్యం అవుతుంది. కాబట్టి ఈ అప్రజాస్వామిక వైఖరిని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఈ అప్రజాస్వామిక వైఖరిలో భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ తన అధ్యక్షుని పట్ల తన వైఖరిని చెప్పుకోవాలి. పారిపోయిన వాళ్ళే రక్షించారా, వీళ్ళు రక్షించారు. ఆర్ఎస్ఎస్ కనబడింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భగవత్ చాలా మాట్లాడుతున్నారు, మనం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, దళితులతో కలుపుకరావాలని. మరి పూజలు చేసే దళితులనే తన్నారు మీరు, పూజారి గుడిలోనే అరాచకాలు చేశారు. మరి వాళ్ళ పట్ల ఏముంటారు? అలాగే బజరంగ దళ పేరు మీద బాగా బాధాకరణ అంశం, బీసీ సమాజంలో బహుజన రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి మిత్రులు ఆలోచించుకోవాల్సిన అంశం. అక్కడ ప్రమాదకరమైనటువంటి కూడిక మనకేం కనబడ్డదంటే ముదిరాజులు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, మన గొల్లలు, వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు శివస్వాములు మాలలు వేసేటప్పుడు శివస్వాముల పేరు మీద వచ్చి దాడులు చేసిండ్రు వీళ్ళే. అయ్యప్పల పేరు మీద దాడి చేసింది వీళ్ళే. హనుమాన జయంతి రోజు హనుమాంజనేయ స్వామి మాలలు వేసుకొని హనుమాన్ స్వాములుగా వచ్చి దాడులు చేసింది వీళ్ళే. తెలంగాణ రాష్ట్రంలో ఈ గత 4-5 ఏళ్ళుగా చూసుకుంటే హిందూ పండగ సందర్భంగా దళితుల మీద దాడి జరగని రోజే లేదు. మందపల్లిలో దుర్గామాత పేరు హిందూ వాహిని వాళ్ళు దాడి చేశారు. ఈ ఆరపేట నడుకుడిలో హనుమాన జయంతి సందర్భంగా మాలలు వేసుకున్నటువంటి హనుమాన స్వాములకి మీరు అన్నం వడ్డించడానికి వీలు లేదు, మీరు వడ్డిస్తే మేము తినమని చెప్పి అందరి ముందు అవమానపడిస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి దాడికి వస్తే వాళ్ళు కేసు పెట్టారు.